నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైన అనుభవం గల పొలిటీషియన్. నిజానికి ఆయన ఒకసారి తన మామగారిని గద్దెదింపి 3 సార్లు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ ఆయన తన సహజ లక్షణమైన అబద్ధాలు చెప్పటం ఆపటం లేదు, యూటర్న్ తీసుకోవటం మానడం లేదు. ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అంటే ఫిబ్రవరి 2-3 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ చేసిన కొన్ని ప్రకటనలు నిజానికి చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ముఖ్యంగా ఢిల్లీ వాసులకు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఎందుకు దిగ్భ్రాంతి కలిగించాయి అంటే ఆయన ఏమంటారంటే ఢిల్లీ వెళ్లి 1995కు ముందు ఢిల్లీ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, 1995 ముందు హైదరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, కేజ్రీవాల్ కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరించడం వలన ఢిల్లీకి ఈ దుస్థితి ఏర్పడింది. అదే బీజేపీ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని చెప్పి ఆయన ఢిల్లీలో చేసిన ఎన్నికల ప్రసంగంలో చెప్పారు. నిజానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఆనాడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలకు కేజ్రీవాల్కి అనుకూలంగా ప్రచారం చేయడానికి వెళ్లి ఆ రోజున కేజ్రీవాల్ని ఆకాశానికి ఎత్తేశారు. ఎంత ఆకాశానికి ఎత్తారంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన కేజ్రీవాల్ గారే అని చెప్పి అన్నారు. విద్య ఆరోగ్యం విషయంలో ఢిల్లీ అనేది ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా ఎదిగిందని చెప్పి ఆ రోజున చెప్పారు. అలాగే సుపరిపాలన, ప్రజల మెచ్చిన సుపరిపాలన అందించడంలో కేజ్రీవాల్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ సరిగ్గా 5 ఏళ్లు అయ్యేసరికి మళ్లీ ఒక పెద్ద యూటర్న్ తీసుకొని ఈ రోజున కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన ఈ ప్రెస్ మీట్ లో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా ఆయన మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత ఈ ఢిల్లీలోని ప్రజలకు, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతానికి చెందిన నెటిజన్లకు చాలా వరకు చెప్పాలి చాలా షాక్ గురైనట్టుగా వాళ్ళు తమ ఎక్స్ ఖాతాలో తమ కామెంట్లు పెట్టారు. దీంట్లో వచ్చిన కామెంట్లోకి వచ్చేటప్పటికి ప్రధానంగా రామన్ డబ్ల్యూ అనే వ్యక్తి చేసిన కామెంట్ ఏంటంటే, ఐ నెవర్ సీన్ సచ్ ఎ బిగ్గెస్ట్ యూ టర్న్ పొలిటీషియన్ ఇన్ ది వరల్డ్. అంటే ఆయన ఏమంటారంటే రామన్ ఆయన, నేను ఇప్పటి వరకు యూటర్న్లు తీసుకునే అతి పెద్ద పొలిటీషియన్ని నేను ఎక్కడా చూడలేదు అనేది భావం వచ్చే విధంగా ఆయన తన దాంట్లో ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. ఇంకొక ఆయన సుందరి ఎల్ తదిస్నా సుందరి @ఎల్ అనే ఆవిడ అనే వారో లేడీ పెట్టింది ఏంటంటే, ది డర్టియెస్ట్ పొలిటీషియన్ ఎవర్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే ఇటువంటి పొలిటీషియన్ ఆవిడ వాడింది డర్టియెస్ట్ పొలిటీషియన్ అని చెప్పి. ఇది ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చేమో అని ఆవిడ కామెంట్ చేసింది. ఇటువంటి కామెంట్నే గతంలో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేశారు. తర్వాత ఇంకొక ఆయన వేణుగోపాల్ అనే ఆయన, ఈ మగోడికి అమరావతి కట్టడం చేత కాలేదు కానీ ఢిల్లీని చూసి బాధపడుతున్నాడా అనేది వేణుగోపాల్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్స్ లో. అయాన్ష్ బిట్టు అనే ఒక ఎక్స్ అకౌంట్ హోల్డర్ ఆయన ఏమంటారంటే, అల్జీమర్స్ లాస్ట్ స్టేజ్. అంటే ఆయన ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు గారి మతిమరుపు ఎక్కువ, అది చివరి దశలో ఉన్నట్టుందని చెప్పి ఆయన కమెంటాడు. ఇంకొక ఆయన ఉరూస్ బెయిన్ అనే ఆయన వెస్ట్ దీనికి సంబంధించి, హీఈస్ సో మచ్ obsessed with హైదరాబాద్. ఆయనకి హైదరాబాద్ అనేది ఒక
ఒక అలవాటుగా మారింది, ఒక వ్యాపకంగా ఒబ్సెస్ అంటే అదొక వ్యసనంగా మారిందని చెప్పి ఆయన అంటాడు. ఆయన ఇంకొక ఆయన సంజయ్ అనే ఆయన, ఇతను రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఏపీ తెలంగాణ ఎంతో డెవలప్ అయ్యి ఉండేవి అని ఆయన చెప్తారు. ఆయన ఇంకొక ఆయన FSBRS అనే ఆయన 2019 కేజ్రీవాల్తో ఫ్రెండ్షిప్ ఇప్పుడు మరి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఆయన. ఇంకొక ఆయన తెలంగాణ కోబ్రా, బహుశా తెలంగాణ వాది అయ్యాడు ఆయన, నిన్ను పిచ్చాసుపత్రుల్లో తొందరగా జాయిన్ చేయాలి అని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఆ పోస్ట్ దానిని. అయితే ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు రవికాంత్ వై అనే ఆయన చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు భారతదేశంలోనే కాదు మరే దేశంలోనూ కూడా ఉండకూడదు. ఆయన తీసుకున్నన్ని యూటర్న్లు ఎవరూ తీసుకోలేదు, ఆయన మార్చినన్ని పార్టీలు ఎవరూ మార్చలేదు, ఆయన ఏ ఒక్క స్టేట్మెంట్ కి కూడా ఆయన కట్టుబడి ఉండడు, ఎప్పుడు అబద్ధాలే చెబుతూ ఉంటారు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. ఇక ఇంకొక ఆయన ప్రభా LX, ఇంకో 100 సంవత్సరాలైనా అదే డప్ప చంద్రబాబు, నువ్వేమీ మారవా. ఇంకొక ఆయన వీడిని డాష్తో కొట్టాలి అని ఆయన. ఇంకొక ఆయన తారాచంద్, వరుసగా 10 సంవత్సరాలు 7 భాజపా ఎంపీలను ఢిల్లీ ప్రజలు గెలిపిస్తే ఏం పీకారు, ఢిల్లీని మీరు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది ఆయన అభిప్రాయం. ఇలాగేంటంటే అనేక మంది నెటిజన్లు, ముఖ్యంగా ఢిల్లీ వాసులు చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 2-3 తేదీల్లో చేసిన ప్రకటనల పట్ల తమ దిగ్భ్రాంతిని, వ్యతిరేకతను బహాటంగానే వ్యక్తం చేస్తూ అనేక కామెంట్స్ పెట్టారు. నిజానికి చంద్రబాబు నాయుడు చెప్పాలంటే ఒక నెటిజన్ అన్నట్టు ప్రపంచంలో అతిపెద్ద యూటర్న్ పొలిటీషియన్ అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజున బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి పొగుడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి గతంలో భారతీయ జనతా పార్టీని, అలాగే మోడీ, అమిత్ షాలను కూడా చాలా చాలా తీవ్రంగా ఆయన దూషించాడు, విమర్శించాడు ఆయన. అదే విధంగా బీజేపీ కూడా చంద్రబాబు నాయుడును కూడా సేమ్ అదే రీతిలో దూషించింది, వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కేజ్రీవాల్తో చాలా సన్నిహితంగా క్లోజ్గా మెలిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ని దూషిస్తున్నాడు. ఇలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అసలు నిజానికి మరీ ఇంత తన రాజకీయంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం